వచ్చే ఫ్రెండ్స్. సో ఇవాళ కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అంటే బేసిక్గా నేను ఏదైతే మిస్ అయినో వాటిని ఎక్కువ చూస్ చేసుకుంటున్నా, ఏదైతే వీడియో గురించి టాపిక్ చెప్తున్నా అవి. ఎందుకంటే చిన్నప్పుడు ఎవరైనా నాకు కూడా చెప్పాల్సి ఉండే అని, లేకపోతే ఇవి ముందే తెలుసుంటే బాగుండేదని ఇలా నాకు అనిపించేది అనమాట. ఇవి ఏవో మెల్లమెల్లగా తర్వాత తెలుసుకున్నా, కానీ చిన్నప్పుడు ఎవరు నాకు కూడా చెప్పలేదు. బట్ ఇవాళ పిల్లలు ఉంటారు కదా, మన ఇంట్లో పిల్లలకి ఏం చెప్పాలి, అసలు ఏం నేర్పియాలి అనేది చాలా మందికి చాలా క్లారిటీ అనేది ఉండదు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు స్కూళ్ళ పూర్వీకులు చెప్పిన స్కూళ్ళ సబ్జెక్ట్ డిఫరెంట్ అనమాట. సో ఇప్పుడు మెయిన్ రీజన్ ఏంటంటే పురాణాల్లో ఉన్న వర్డ్స్ కూడా ఇప్పట్లో విచిత్రంగా కనబడుతున్నాయి చాలా మంది. ఆ వర్డ్స్ ని తప్పుగా అర్థం చేసుకోకండి, సింపుల్ గానే ఉంటాయి, కాకపోతే దాన్ని అర్థం చేసుకోవాలి అంతే. ఓకే, అందుకే ఈ 4 అని పెట్టిన, కానీ ఇప్పుడు కాదు, కొంచెం గ్యాప్ ఇచ్చి దాని గురించి మాట్లాడదాం. కానీ 4 అని ఎందుకు పెట్టినంటే ఈ 4 చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లలకి, చిన్న పిల్లలకి స్పెషల్ గా. మా ఫ్రెండ్ ఉంటాడు నవీన్ బ్రో అని, అతను వాళ్ళ పిల్లలకి చెప్తుంటాడు. నేను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయినా, ఎందుకంటే ఆ పిల్లలు కూడా చిన్న చిన్న వీడియోలు రికార్డ్ చేసి నాకు చూపిస్తుంటాడు. సో అవి చూసి కూడా నాకు హ్యాపీగా ఫీల్ అయినా అనమాట. ఎందుకంటే పిల్లలకు అవి ఇంపార్టెంట్ నేర్పియా. సరే ఇంపార్టెంట్ కాదా మీకే తెలుస్తుంది నేను చెప్పినాక. మెయిన్ 4 విషయాలు ఉంటాయి. 4 విషయాలు ఏంటంటే, ఒకటి ధర్మం. ధర్మం అనగానే మళ్ళా కులాలు మతాలు ఇక్కడ కుర్కకుర్రి ఇప్పుడు జనరేషన్ ఏవైతే మాట్లాడుతారో అవి కాదు నేను చెప్పేది. నేను చాలా పాతకాలం 1000 సంవత్సరాల క్రితం ఉన్న టాపిక్ లో మాట్లాడుతున్నా. ఓకే మెల్లమెల్లగా వేరే కూడా మాట్లాడతా, కానీ వేరే ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో అవి మాట్లాడుకుందాం. కానీ ఫైన్, ఇప్పుడు ధర్మం అంటే ఏంది, సింపుల్ గా దాని అర్థం చెప్తా షార్ట్ కట్. ధర్మం అంటే సత్యం అండ్ నీతి అని. సత్యం అండ్ నీతి ఈ రెండే ధర్మం. క్లియర్? ఈ సత్యమైన నీతి ఎందుకు అంటే, మన పూర్వీకులు చెప్పింది మాత్రం జీవితానికి ఇది ఒక పునాది లాంటిది అని. ఓకే, అందుకే ఈ సత్యం నీతి మీదే నడవాలి. అంటే ఇల్లు నిలబడాలి అంటే పునాది అవసరం. ఓకే, జీవితం అంటే ఈ ఒక్క జీవితం అని కాదు, ఈ జీవితంలో జరిగేటి అన్ని మన నెక్స్ట్ జీవితం కూడా ఉంటుంది కదా, ఆ జీవితాన్ని డిజైన్ చేస్తుంది అనమాట. ఓకేనా, అర్థమైందా? అంటే చెప్తా అది కూడా. ఫస్ట్ ధర్మము. ఈ ధర్మం మీనింగే అర్థం సత్యమైన నీతి అని. ఓకే, ఇది మన పురాణాల్లో ధర్మం అని చెప్పారు. మన జీవితాలకు ఇది ఒక పునాది లాంటిది అనమాట. రెండోది వచ్చేసి కర్మ, అంటే ఫలితం, రిజల్ట్. ఏదైతే పనుల ఫలితం ఉంటుంది కదా, మనం చేసే పని ఏమైనా చేయండి. ఓకే, నేను ఒక పని చేస్తుంటాను, మీరు ఒక పని చేస్తుంటారు. కొందరేమో హెల్ప్ చేస్తుంటారు, వాళ్ళకే ఉండదు, మిగతాలకు హెల్ప్ చేస్తుంటారు. కొందరేమో వాళ్ళకి ఎంత ఉన్నా కూడా మిగతాల దగ్గరికి వెళ్ళి తినేయాలని చూస్తుంటారు. ఇట్లా రకరకాల పనులు చేస్తారు. వీళ్ళు చేసిన పనులకు రిజల్ట్ అనేది ఒకటి ఉంటుంది, రియల్ అది. కాకపోతే ఆ రిజల్ట్ ని బేస్ చేసుకుని నెక్స్ట్ ఫ్యూచర్ అనేది డిజైన్ అవుతుంది, నెక్స్ట్ లైఫ్ అనేది. ఓకే, దాన్ని పనుల ఫలితం అంటాం. అంటే మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది అని అర్థం కర్మ. మూడోది భక్తి. సింపుల్, భక్తి అంటే దేవుని మీద ప్రేమ. ఇది ఏం చేస్తుంది అంటే, మన మనసు ఏదైతే ఉందో, మన ఫీలింగ్ రకరకాలుగా ఉంటుంది కదా, అది ప్యూరిఫై చేస్తుంది, అంటే పవిత్రం చేసేస్తుంది అని. ఓకే, నాలుగోది సత్సంగం అండ్ జ్ఞానం. సో సత్సంగం అండ్ జ్ఞానం ఇది చాలా చాలా ఇంపార్టెంట్, నాకు కూడా ఇష్టమే ఇవి. ఇది ఎందుకు అంటే, మంచి స్నేహం, అంటే మంచి ఫ్రెండ్షిప్ రిలేషన్స్ ఉంటాయి చాలా మంది. అంటే మనం పుట్టుకతోటి మనకు దేవుడు అమ్మ నాన్నని ఇస్తాడు మనం చూసుకోవడానికి. ఫస్ట్ మొదలయ్యేది తల్లిదండ్రి నుండి. కాబట్టి దేవుడు ఇచ్చే తల్లిదండ్రి మనం భూమి మీదకి వచ్చినాక ఎంచుకునేది, అంటే మనం సెలెక్ట్ చేసుకునే పర్సన్స్ ని బేస్ చేసుకొని ఉంటది. అంటే ఎవరో ఒకరు మంచి నమ్మకం, అంటే ఇప్పుడు నన్ను నేను ఎంత నమ్ముతానో అంత నమ్మే వ్యక్తిని సంపాదించుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. అంటే జ్ఞానం కూడా అండ్ స్నేహం కూడా. అండ్ జ్ఞానం అంటే సింపుల్ గా మెంటల్ హెల్త్ అనేది పెంచుతుంది. మెంటల్ హెల్త్ అంటే మళ్ళా కాన్షియస్నెస్ కాడికి పోయినాం. ఓకే, అది ఆల్మోస్ట్ కాన్షియస్నెస్ అనేది పెరిగిందనుకో, ఆటోమేటిక్ గా సృష్టి అనేది మీకే సపోర్ట్ చేస్తుంది. అంటే నేను చెప్తుంటా కదా, కొందరు అంటుంటారు ఎంత మంచి చేసినా, ఎంత పుణ్యం చేసినా, ఏం చేసినా నాకు ఇట్లా జరుగుతుంది అంటారు కదా. అట్లా ఎందుకు జరుగుతుంది? కాన్షియస్నెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటే మన ఆరా అనేది స్ట్రాంగ్ ఉంటుంది. నీ మీద చెడుగా ఏమన్నా చెయ్యాలనుకున్నా కూడా పని చేయవు. ఓకే, సృష్టి ఉన్నదే అట్లా. ఓకేనా, ఫైన్. ఈ జ్ఞానం అండ్ ఈ తత్సంగం అనేది ఇంపార్టెంట్ అనమాట. అది మంచి స్నేహం కోసం అండ్ మానసిక ఎదుగుదల ఏదైతే అంటామో మెంటల్ హెల్త్, అది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఈ 4 గురించి ఒక ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుందాం. ఓకేనా, ఫైన్. ఫస్ట్ ఏమనుకున్నాం, ధర్మం అంటే సత్యం మరియు నీతి అని మాట్లాడుకున్నాక, దీంట్లో కరెక్ట్ వర్క్ చేయడం, కరెక్ట్ పని చేయడం. అంటే మనం ఏదైతే మనం ఒక పని చేస్తున్నామో అది కరెక్ట్ వేలో తీసుకెళ్ళడం, అంటే సత్యపదంలో అంటారు దీన్ని. సత్యపదంలో అంటే మీరు ఎక్కడ రాంగ్ వేలో వెళ్ళకుండా, చీటింగ్ చేయకుండా, ఓకే, ఒకరిని మోసం చేయకుండా కరెక్ట్ మార్గంలో పోయి నువ్వు నీ పనిని చేయడం. ఓకే, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఉదాహరణకు ఒకటి ఎగ్జాంపుల్ చూసుకుంటే, రామాయణంలో రాముడు తన మాట కోసం రాజ్యం వదిలి వెళ్ళిండు, అవునా? ఇది కూడా ధర్మం కోసమే. ఓకే, ఇక్కడ నేర్పించేది ఏంటంటే, ఏ ధర్మం కోసం త్యాగమైనా చెయ్యాలి అని, అవునా కదా? ఇది పిల్లలకు చెప్పాల్సిన విషయం అనమాట. ఏ పరిస్థితిలోనైనా నిజాయితీగా ఉండాలి అని, ఎవరికి కూడా హాని చేయకూడదు అని, వాగ్దానం ఇస్తే దాన్ని నిలబెట్టుకోవాలి అని. ఓకే,
ఇదే నేర్పుతుంది అనమాట ధర్మం. అండ్ రెండోది వచ్చి కర్మ గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ కర్మ సింపుల్, మనం ఏం పని చేస్తున్నాం ఇప్పుడు, ఓకే, ఏం మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు, దానికంటూ ఒక రిజల్ట్ ఉంటుంది. ఆ ఫలమే మనకు తిరిగి వస్తుంది అనమాట. ఓకే, ఆ రిజల్ట్ నువ్వు చేసిన కర్మ ఫలం ఏదైతే ఉంటుందో అది మళ్ళీ తిరిగి నీకే వస్తుంది అని అర్థం. అంటే మహాభారతంలో దుర్యోధనుడు చేసిన ఏవైతే దుర్మార్గాలు ఉన్నాయి కదా, చివరికి తానే శిక్షించబడ్డా లేదా? సో దీంట్లో పిల్లలకి ఏం బోధిస్తాం మనం? ఎప్పుడు మంచి పనులు చేయాలి, ఇతరులకు సాయం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పాలి. మనం చేసిన తప్పుకు మనమే బాధ్యత వహించాలి అని. మళ్ళా మూడోది భక్తి. భక్తిలో దేవుడి పైన ప్రేమ మరియు విశ్వాసం కూడా అనుకోవచ్చు. ఫైన్. ఇక్కడ అర్థం మళ్ళీ భయంతో కాదు, ప్రేమతో దేవుణ్ణి ఆరాధించడం అనమాట. భయం అంటే చాలా మంది ఇప్పుడు కలికాలం కదా, ఇప్పుడు మనం ఏమన్నా ఇది చేయకపోతే అది చేయకపోతే దేవుడు ఏమంటాడేమో అని కాదు, ప్రేమతో చేయాలి. భయం అంటే దేవుడు ఏం చేయడు, ఏం అనడు ఎవరిని. దానికంటూ ఒక కర్మ సిద్ధాంతం అనేది ఉంది, సిస్టమ్. నువ్వు ఏమన్నా చెయ్యి, దాని తగ్గ రిజల్టే ఉంటుంది. నెక్స్ట్ నిన్ను నువ్వే డిజైన్ చేసుకుంటావు అని అర్థం. ఎందుకు 3 ఇచ్చిండు దేవుడు మనకి? బాడీ, మైండ్, కాన్షియస్నెస్. ఓకే, క్లియర్? అన్ని నువ్వే చేసుకోవాలా. ఓకే, ఒకసారి ఇది చెప్తా, మన ఎర్త్ మీద దేవుడి ఫోకస్ ఎంత ఉంటుంది అనేది. అంటే అందరూ అనుకుంటారు మన భూమి మీద దేవుడు చాలా ఫోకస్ పెట్టిండు, దేవుడు మన భూమిని ఎలా చూస్తుండు, మన ఎర్త్ని ఎట్లా కాపాడుతుండు, ఇలా అని ఊహించుకుంటుంటాం కదా. అసలు దేవుడు ఎలా కాపాడుతుండు, ఎలా చేస్తుండు, ఎలా అర్థం చేసుకుంటుండు మన ఎర్త్ని, అసలు అర్థం చేసుకుంటుండా లేదా, చూస్తుండా లేదా కూడా దీని గురించి ఒక వీడియో చేస్తా. దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, తర్వాత మీకే అర్థమవుతుంది. ఓకే, ఫైన్. అంటే భక్తి అంటే దేవుని పైన ప్రేమ ఉండాలనుకున్నాం కదా, భయంతో కాదు ప్రేమతో అని చెప్పుకున్నాం. ఉదాహరణకు చూసుకుంటే మనకు పురాణాల్లో ప్రహ్లాదుడు తెలుసు కదా, మొన్ననే మనకు మా అవతార నరసింహ మూవీ వచ్చింది, యానిమేటెడ్ సిరీస్. దాంట్లో చూపించారు జనరల్గా ధ్రువుడు లాంటి చిన్న పిల్లలు దేవుడిపై విశ్వాసంతో గొప్ప భక్తులు అయ్యారనమాట. పిల్లలకి ఈ విషయంలో ఏం చెప్తాం మనం? దేవుడు ఎక్కడైనా ఉన్నాడని చెప్పాలా, మనలో కూడా ఉంటాడు. భక్తి అంటే ఇన్సైడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్యూరిటీ అనమాట. ప్రార్థన అంటే ఏదైతే మనం మొక్కుతామో అది మన ఆత్మని ప్యూరిఫై చేయడం, అంటే శుద్ధి చేయడం అని. సో అర్థమైంది కదా. ఈ విషయాలు పిల్లలకు చెప్పాలా. ఏది దేవుడు ఎక్కడైనా ఉంటాడు, మనలో కూడా ఉంటాడు. భక్తి అంటే మన సోల్ ప్యూరిటీ, మనలోని పవిత్రత అని చెప్పాలి. ప్రార్థన అంటే కూడా ఏంది, ఆత్మని శుద్ధి చేసుకోవడం అని చెప్పాలి. ఇక లాస్ట్కి వస్తే సత్సంగం అండ్ జ్ఞానం. ఓకే, అనుకున్నాక మంచి స్నేహం అండ్ విజ్ఞానం ఉండాలి అని. ఫైన్. సో ఇక్కడ అర్థం ఏంటంటే మనం చాలా మందిని కలుస్తుంటాం జీవితంలో. ఎవరిని కలిసినా కూడా వాళ్ళు ఉత్తగా గాలికి ర్యాండమ్గా కలవరు, సమ్ రీజన్ ఉంటుంది. వాళ్ళ ద్వారా మన జీవితాన్ని ఎంత చిన్న విషయం అయినా సరే, ఒక వ్యక్తి ఒక 2 నిమిషాలు కలిసి వెళ్ళిపోయినా సరే, ఆ వ్యక్తి ద్వారా మన జీవితంలో మార్పులు అనేది ఉంటుంది, మన జీవితం మారుతుంది కూడా. ఆ వ్యక్తి వచ్చి మార్చుడు కాదు, మనం ఎవరైతే కలుస్తామో మన జీవితంలో ఎంతమందితో అయితే కలుస్తామో వాళ్ళ ద్వారా మన జీవితంలో మార్పులు అనేది ఉంటాయి. ఉదాహరణకి పురాణాల్లో నారద ముని అండ్ శుకముని లాంటి ఋషులు జ్ఞానాన్ని పంచుతూ సత్సంగం విలువ చెప్పారు. పిల్లలకి ఏం చెప్తాం ఇక్కడ? సింపుల్గా మంచి స్నేహితులని ఎంచుకోవాలి అని, గురువు మాట వినాలి అని, పుస్తకాలు చదవడం, జ్ఞానం పెంచుకోవడం జీవితం మార్చుతుంది అని తెలపాలన్నమాట. ఓకే, ఇవే మన పూర్వీకులు చెప్పింది, నేను నా సొంతంగా ఏం డిజైన్ చేయలేదు, ఇవి చెప్తున్నా. పిల్లలకి ఏం చెప్పాలనే దాని మీద అంటే ధర్మం అంటే సింపుల్గా సత్యమైన నీతి కదా, జీవితం మొక్క పునాది. కర్మ అంటే పనుల ఫలితం, మనం ఏదైతే పని చేస్తామో దాని ఫలితం రేపటి భవిష్యత్తుకి ఇది నిర్ణయిస్తుంది. భక్తి అంటే దేవుని మీద ప్రేమ, మనసుని మనం పవిత్రంగా చేసుకోవడానికి. తత్సంగం జ్ఞానం అంటే మంచి స్నేహం అండ్ విజ్ఞానం అనేది మనకు మానసికంగా ఎదుగుదలకు యూజ్ అవుతుంది అని అర్థం. అర్థమైంది? ఈ 4 ధర్మం, కర్మ, భక్తి, తత్సంగం అండ్ జ్ఞానం, ఈ 4 చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో కూడా మీకు ఏమనిపించిందని చెప్పండి. ఎందుకంటే మొన్న ఒక విషయం చెప్పిన, దానికి అడిగిరు ఎక్కడ మొదలు పెట్టాలో ఏం లేదు. పురాణాల్లో చదివే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటారుగా, కొంతమంది ఉంటారు, బట్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ స్టార్ట్ చేయాలని తెలియదు. దాని గురించి మాట్లాడుకున్నాక పిల్లలకు చెప్పాలి ఎట్లా అనేది ఇప్పుడు మాట్లాడుకున్నాం అనమాట. క్లియర్ కదా? ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. బాయ్.